అటు గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయంలోనూ దాడులు చేపట్టిన ఏసీబీ అధికారులు పలు రికార్డులను పరిశీలిస్తున్నారు. 2 రోజుల పాటు ఈ తనిఖీలు కొనసాగనున్నాయి. అవినీతి ఆరోపణలు, ఫిర్యాదుల మేరకు దాడులు నిర్వహిస్తున్నామని ఏసీబీ ఏఎస్పీ మహేంద్ర మట్టే పేర్కొన్నారు. పలువురు అధికారులను కూడా విచారిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వీరాస్వామి అందిస్తారు. వీరాస్వామి, గుంటూరు మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు మాత్రం ఉదయం నుంచి తనిఖీలు చేస్తున్న పరిస్థితి నెలకొంది. దీంతో కింది స్థాయి ఉద్యోగుల్లో కూడా కలవరం రేగిందని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. టౌన్ ప్లానింగ్ లో ఎక్కువగా చూసుకున్నట్టు మాత్రం అవినీతి ఆరోపణలు వెలువెత్తుతున్న తరుణంలో మాత్రం ఏదైతే ఏసీబీ అధికారులు ఉదయం నుంచి తనిఖీలు చేస్తూనే ఉన్నారు. ఇది మాత్రం 2 రోజుల పాటు కొనసాగుతుందని ఇప్పటికే అడిషనల్ ఎస్పీ ఏదైతే ఉందో మహేంద్ర మత్తే చెప్పడం జరిగింది. దీంతో పాటు చూసుకున్నట్టు మాత్రం టౌన్ ప్లానింగ్ లో ముఖ్య అధికారిగా ఉన్న రాంబాబును కూడా ప్రశ్నించడం జరిగింది. పలు రికార్డులు కూడా కీలక పత్రాలను కూడా తనిఖీ చేశారు. అదేవిధంగా చూసుకున్నట్టు మాత్రం పలు రికార్డుల విషయంలో కూడా వాటికి వీటికి తేడా వస్తే తేడాలకు సంబంధించి కూడా కింది స్థాయి అధికారులు కూడా ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా చూసుకున్నట్టు మాత్రం ఎక్కువగా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న తరుణంలో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తున్న తరుణంలో మాత్రం దీనికి సంబంధించి కూడా ఈ రైడ్లు జరుగుతున్నాయని మనకున్న సమాచారం మేరకు తెలుస్తుంది. దీంతో పాటు చూసుకున్నట్టు మాత్రం ఏసీబీ అధికారులు గతంలో చూసుకున్నట్టు మాత్రం టీడీపీ కార్యాలయానికి చాలా మంది కూడా ఫిర్యాదులు చేయడం జరిగింది. మా గవర్నమెంట్ ప్రభుత్వం వచ్చినా సరే ఇప్పుడు మాత్రం ఎంతో మంది కూడా ఫిర్యాదులు చేస్తున్న పరిస్థితి నెలకొంది. అదేవిధంగా అవినీతి రహితంగా ప్రభుత్వం కొనసాగుతుందని గతంలో చెప్పారు. ఈ నేపథ్యంలో చూసుకున్నట్టు మాత్రం ఈ మధ్య కాలంలో కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్న తరుణంలో అవినీతి ఆరోపణలు అదేవిధంగా చూసుకున్నట్టు మాత్రం కూడా ప్రభుత్వం ఎక్కువగా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా సంబంధిత ఏదైతే ఉందో పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా వెళితే కూడా అక్కడ మాత్రం మామూలు ఇవ్వాల్సిన అవసరం ఎంత ఉంది అని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఎక్కువగా ఫిర్యాదులు వెళ్ళాయి కాబట్టి ప్రభుత్వం మాత్రం ఒక స్పష్టమైన ఆదేశాలు జారీ చేసేసి మాత్రం ఏదైతే ఉందో రాష్ట్ర వ్యాప్తంగా మాత్రం తనిఖీలు చేస్తున్నారు. కొంతమంది కూడా కింది స్థాయి సిబ్బందుల్లో కూడా ఒక కలవరం రేగుందని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. రేపు సాయంత్రానికి ఈ తనిఖీలు పూర్తవుతాయి. ఎంతమందిని ఏదైతే ఉందో ఈ ఏసీబీ అధికారులు దాడుల్లో మాత్రం ఎంతమంది ఉచ్చుల్లో పాల్గొంటారు, ఎంతమంది ఉచ్చు బిగుస్తుంది, ఎంతమంది సస్పెండ్ అవుతారు అనేది మనకు తెలిసే అవకాశాలు కూడా ఉన్నాయి. Right. Thank you, Veeraswamy. Thank you for the updates. ఏసీబీ డీజీపీ శ్రీ అతుల్ సింగ్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఈరోజు గుంటూరు ఏసీబీ అధికారులు కృష్ణ మహేంద్ర మరియు మా ఇన్స్పెక్టర్ సురేష్, నాగరాజు, హనుమారావు, సుబ్బారావు మరియు మా ఎస్ఐసి సిబ్బంది అందరూ కూడా గుంటూరు టౌన్ ప్లాన్ సెక్షన్ సంబంధించి ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది. దీని మీద బయట జరుగుతున్న బిల్డింగ్ సంబంధించి ఇర్రెగ్యులారిటీస్ కానీ పర్మిషన్ సంబంధించి కంప్లైంట్స్ కానీ ఇవన్నీ వెరిఫై చేయడం జరుగుతుంది. అది ఇదంతా ప్రోగ్రెస్లో ఉంది. దాన్ని బట్టి మా తదుపరి థ్యాంక్ యూ. ఇంకా స్టార్ట్ అవ్వాలి, ఇప్పుడే మనం స్టార్ట్ చేస్తాం కాబట్టి ప్రొసీడింగ్స్ ప్రోగ్రెస్లో ఉన్నాయి. సో మనకి ఈ రోజుకి రేపటికి కానీ మనకి గెలవటం ఆల్రెడీ ఆఫీస్లో వర్క్ చేస్తున్న వాళ్ళందరినీ ఇండివిజువల్గా మనం తనిఖీ చేసి అలాగే వాళ్ళ